హాయ్ గైస్ అందరికీ. ముందుగా వాయిస్ ఆఫ్ ఇండియన్ పీపుల్ ఛానల్కి స్వాగతం. వీడియోస్ ఇక్కడ నుంచి చెప్పాను కదా, నేను నిన్ననే చెప్పాను, నేను వీడియో చేసేటప్పుడే కంటిన్యూగా వస్తాయి. నేను మధ్యలో ఒక 1 month డ్యూరేషన్ పీరియడ్ చేయలేకుంటే యాక్చువల్గా ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోస్ వస్తాయి. అండ్ ఈ వీడియోస్ అంటే కంటెంట్లోకి తీసుకెళ్లే ముందు మీకు ఒక చిన్న నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ రీల్స్ నేను బయట నుంచి చూస్తున్న ఇన్సిడెంట్లో కొంచెం ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలనుకుంటాను నేను. డబ్బుల గురించి విషయంలో ఎందుకు వై మనీ సో పవర్ఫుల్ అనేది అంటే అందరు బయట చెప్తూ ఉంటారు. అండ్ మనం చాలా చోట్ల విని ఉంటాం 100%. అది ఎందుకు అంత పవర్ఫుల్ అనేది, ఏ రిలేషన్ అయినా దానివల్లనే చెడిపోవడానికి రీజన్స్ ఏంటిది, డబ్బుకి ఎందుకు అంత ప్రియారిటీ ఇవ్వాలి, డబ్బు సంపాదించడంలో సేవింగ్ చేయడంలో అంత క్రూషియల్ ఎందుకు చూపించాలనేది. అండ్ దాని గురించి కొంచెం బ్రీఫ్గా ఎలాబరేట్ చేసి చెప్పాలనుకుంటాను నేను. అది తప్పకుండా ఐ హోప్ మీకు అది నచ్చుతుందంటే అనుకుంటున్నాను నేను. అది యూస్ఫుల్గా అయితే 100% ఉంటుంది నేను చెప్పే ఈ విషయాల్లో 100% అయితే. దీని తర్వాత ఈ వీడియో తర్వాత 100% కంటెంట్ బేస్ ఉంటుంది. ఇది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇది అయితే 100% చెప్తున్నాను మీకు నేను. మేబీ మీ లైఫ్లో కూడా జరిగి ఉంటే ఖచ్చితంగా కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మీరు మీ లైఫ్లో ఎదుర్కొన్న సమస్యలు అండ్ డబ్బు వల్ల వచ్చే సమస్యలు ఏంటిది అనేది ఖచ్చితంగా కింద కమెంట్ రూపంలో తెలియజేయండి 100%. ఇది చాలామందికి ఇది యంగ్ జనరేషన్లో ఉన్న వాళ్ళు ఇది యూజ్ఫుల్గా ఉంటుందేమో అని అర్థం చేసుకుని కొందరు సేఫ్గా ఉంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది 100%. అండ్ ఐ హోప్ మీకు ఇది ఖచ్చితంగా నచ్చుతుంది అయితే అనుకుంటున్నాను నేను. అండ్ ఇక వీడియోలోకి వెళ్ళే ముందు విషయం అంటే డబ్బుల గురించి. నేను చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నాను. అండ్ అది మా రిలేషన్లోనే ఉండొచ్చు, మా ఫ్యామిలీ బంధువుల్లో అయినా ఉండొచ్చు, లేకపోతే నా ఫ్రెండ్ సర్కిల్లో ఉండొచ్చు, ఎవరైనా ఒక ఓవర్ ద పీరియడ్ ఒక 20 సంవత్సరాలు నాతో కలిసి రిలేషన్లో ఓవర్ ద పీరియడ్ ఫ్రెండ్స్ అయిన సర్కిల్ అయినా ఉండొచ్చు, మా ఫ్యామిలీ వాళ్ళైనా ఉండొచ్చు, వాట్ ఎవర్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో చిన్నప్పుడు తల్లిదండ్రుల దగ్గర మనం చిన్నగా ఉన్నప్పుడు ఏం తెలియదు కాబట్టి ఏ తప్పు చేసినా క్షమించే గుణం ఏదైతే ఉంటుందో అలానే డబ్బుల విషయంలో స్టార్టింగ్లో చిన్న విషయాల్లో ఏదైనా అంటే పెరిగే కొద్దీ సంపాదించాల్సినంత అవసరం లేదన్నట్టుగా ఇంట్లో ఉంటుంది యాక్చువల్గా. కానీ పెరిగి పెద్ద అయిన తర్వాత రెస్పాన్సిబిలిటీస్ అని తెలుసుకునే ఏజ్ వచ్చిన తర్వాత అరౌండ్ 22-23 నుంచి ఇండియన్ ఆస్పరెంట్లో తల్లిదండ్రులు పిల్లల మీద చెప్పే విధి విధానాలు ఏంటంటే 22-23 తర్వాత అబ్బాయి జాబ్ చేయాలి, సంపాదించాలి, లైఫ్ని ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ ఏజ్లో ఉండొచ్చు. నాకు అంటే పెద్ద వాళ్ళ దగ్గర ఎలాంటి ఈ డబ్బుల విషయంలో ఎలా ఉంటుందో తెలియదు, కానీ స్పెషల్లీ మిడిల్ క్లాస్లో ఉంటాము చెప్తాను నేను. స్పెషల్లీ మిడిల్ క్లాస్ ఫోకస్ ఏ రిలేషన్ అయినా తప్పకుండా డబ్బు లేకపోతే మర్యాద ఉండదు. అండ్ అంటే ఆ మనిషికి ఎప్పుడు వాల్యూ ఉండదు అనేది నా ఒపీనియన్ జనరల్గా. అండ్ ఫ్రెండ్స్లో ఉండొచ్చు అరెల్స్ వాట్ ఎవర్. ఎలా ఉంటుందంటే జనరేషను, నాతో ఒక 20 సంవత్సరాలు కలిసి ఉన్న ఫ్రెండ్ సపోజ్గా నాకు ఒక పెద్ద సమస్య వచ్చింది అనుకుందాం, తన దగ్గర డబ్బులు లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర ఇప్పించడం ఇలాంటిది జరిగినా కానీ సపోజ్గా మన పరిస్థితి దరిద్రం ఏంటిదంటే అది తిరిగి వెళ్ళిన పొజిషన్ వచ్చినప్పుడు ఫ్రెండ్ కూడా మోసం చేసిండా అని ఇలా చూస్తారు ఎవరైనా. అందుకోసం నాకు అర్థమైంది అంటే ఒక్క రూపాయి కూడా దేని మీద ఆధారపడి జీవించాల్సిన రోజు తెచ్చుకోకూడదు ఎవరైనా. అది మన కష్టంతోనే జీవించే విధంగా ఏర్పరచుకోవాలి ఎవరి లైఫ్ అయినా. అండ్ ఎస్పెషల్లీ ఇందులో మ్యాటర్ ఏంటంటే ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ప్రతిదీ మన సర్కిల్ నుంచి వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ మన బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు అది బిగ్గెస్ట్ రీజన్ సమస్య ఏంటంటే నచ్చినట్టుగా జీవించకపోవడం. ప్రతిదీ డబ్బుతోనే సమస్య కూడుకొని ఉంటుంది. ఏ పని చేసినా కానీ, గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కానీ, ఏ జాబ్ చేసినా కానీ, ఏం చేసినా కానీ నచ్చినట్టు జీవించకపోవడం అది బిగ్గెస్ట్ రిగ్రెట్ నా లైఫ్లో. అంటే ఎంత చేసినా ఏం చేసినా ఆఖరికి నచ్చినట్టు జీవించకపోవడం అది చాలా రిగ్రెట్నే కల్పిస్తుంది. ఇప్పుడు నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టి నీ ముందుకు రావడానికి రీజన్ బిఫోర్ నా ఆలోచన ఏమనుకుంటున్నానంటే చుట్టుపక్కల వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని, నన్ను ఏమైనా కించపరిచేలా మాట్లాడతారేమో అని, లేకపోతే మనల్ని ఏమంటారు అంత హీలనగా చూస్తారేమో అని భయం ఉంటుండే యాక్చువల్గా. దానివల్ల ఇప్పుడు ఈవెన్ నేను స్పెషల్గా చెప్పేది బయట లేవనుకుంటారు పక్కన పెడితే, స్పెషల్లీ ఫ్రెండ్ సర్కిల్లోనే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని, లేకపోతే ఫ్యామిలీ సర్కిల్లో మనం చూసి ఎవరైనా ఇట్లా చేస్తుండేమని అనుకుంటారని బాధేస్తుంది. అంటే ఫుల్ ఫియర్ ఉంటుండే, అంటే భయం ఉంటుండే. కానీ లేటర్ ఐ వాజ్ థింకింగ్ లైక్ ఏదో రోజు మనం ఖచ్చితంగా చనిపోతాం, అది తెలుస్తుంది నాకు. అంటే మంచి బతికినా చెడ్డకు బతికినా ఖచ్చితంగా మనం ఏదో రోజు చచ్చిపోతాం. ఆ లోపు మనం నచ్చినట్టు జీవించడమే జీవితం అనిపిస్తుంది నాకు ఖచ్చితంగా. ఏదైనా కానీ ఎంత కష్టమైనా రాని నచ్చినట్టు జీవించడమే జీవితం అనిపిస్తుంది.
అండ్ ఈ పార్ట్‌లో చాలామంది నేను స్టార్టింగ్‌లో ఈ కైండ్ ఆఫ్ రిలేషన్స్ అని ఉంటాయి కదా! ఇప్పుడు సపోజ్‌గా అమ్మాయిల రిలేషన్స్ గాని, లేకపోతే నా ఫ్రెండ్స్ సర్కిల్‌లో నేను చాలా చూసాను నేను. వాళ్ళకు మనతో జీవించడానికి కంఫర్టబుల్‌గా సేవింగ్ వీళ్ళ దగ్గర వీళ్ళు సంపాదించగలుగుతారా లేదా? ఎస్పెషల్లీ అమ్మాయిల వర్షన్‌లో నేను అందరికీ ఏం చెప్పట్లేదు. కొందరి వర్షన్ మాత్రం చెప్తున్నాను నేను. ఈ అబ్బాయి సంపాదించగలుగుతాడా? నన్ను చూసుకోగలుగుతాడా? అని హోప్ ఉంటేనే మనతో ఉంటారు. వన్స్ నువ్వు సంపాదించట్లేదా? నీ దగ్గర డబ్బు లేదా? లేకపోతే నీ దగ్గర పేరు ప్రత్యేకత లేదా? అని మనతో ఎవ్వరు ఉండరు. ఏ అమ్మాయి కూడా ఉండదు. ఏ అమ్మాయి కూడా ఇష్టపడదు యాక్చువల్లీ. నేను చాలా చూసాను. అంటే నేను చూసాను ఇన్ ద సెన్స్ ఫ్రెండ్ సర్కిల్‌లో, రిలేషన్స్‌లో చూసాను నేను. సొంత వాళ్ళే వదిలేస్తారబ్బా! సొంత వాళ్ళే డబ్బులు ఇవ్వకపోతే అక్కడితో రిలేషన్ అయిపోతుంది. సో, అందుకోసం చాలా కష్టాలతో ఈ జర్నీ స్టార్ట్ అయింది. అంటే ఈ డిజిటల్ మీడియాలోకి రావడం స్టార్ట్ అయింది. తప్పకుండా ఐ హోప్ మీరైతే మీ ఎంకరేజ్‌మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుందనుకుంటున్నా. రిలేషన్స్ వైస్‌గా చూసుకొని చెప్తాను నేను. ఫస్టు మనల్ని మనం బిలీవ్ చేయడం నేర్చుకోవాలి. తప్పకుండా మనం చేయగలుగుతాం అనే నమ్మకం ఉండాలి. డబ్బుల విషయం గురించి ఆలోచిస్తే ఏ డెసిషన్ తీసుకున్నా అది మనదే అయి ఉండాలి. మన డెసిషన్సే అయి ఉండాలి తప్పకుండా. ఎవరో చెప్తున్నారు కదా అని ఆధారపడే డెసిషన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు యాక్చువల్‌గా. నాకు నచ్చితే ఏ పని అయినా చేయడానికి రెడీగా ఉంటాను నేను అనే ఉద్దేశం మన హార్ట్‌లో ఏదైతే ప్రజెంటేషన్ అవుతుందో అది ఫీల్ అవ్వాలి ఫస్ట్. అది ఫీల్ అయ్యి మనకు నచ్చినట్టు జీవించడమే లైఫ్. నాన్న వాళ్ళు ఏదైనా అనుకుంటారేమో అని, ఫ్రెండ్స్ వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని, చుట్టుపక్కల వాళ్ళు మనల్ని తక్కువ చేసి మాట్లాడతారనే ఉద్దేశంతో జీవించకూడదు. ఎందుకంటే అలా జీవిస్తే ఏదో రోజు మనం ఖచ్చితంగా చనిపోయే లోపైన ఈ ఈ ఈ టైంకి వాళ్ళ పేరు ప్రఖ్యాతులు కాపాడడానికి మనం కష్టపడుతుండొచ్చాం. కానీ ఏదో రోజు మనం చనిపోయే లోపైన రిగ్రెట్‌గా అనిపిస్తది. ఏంటి మనం ఏదైనా మిస్ అయిపోయినామా? నచ్చినట్టు జీవించలేకపోయినామా అనిపిస్తది. నాకు డిజిటల్ మీడియా త్రూ రావడం చాలా ఇంట్రెస్ట్ ఉంటుండే స్టార్టింగ్ నుంచే. కానీ ద ఓన్లీ రిగ్రెట్ ఏంటంటే నన్ను చూసి ఎవరైనా హేళనగా మాట్లాడతారా? ఫ్రెండ్స్‌కి ఎవరైనా తెలిస్తే నన్ను ఏమైనా మాటలు అంటారా? లేకపోతే ఫ్యామిలీకి ఎవరైనా తెలిసి మాటలు అంటారా అని భయం ఉంటుండే. కానీ అది అన్నీ స్కిప్ చేసి ఇక నుంచి ఏది ఏమైనా కానీ నాకు నచ్చినట్టే జీవించాలని డిసైడ్ అయ్యాను నేను. అండ్ ఎస్పెషల్లీ డబ్బు విషయంలో చాలా కేర్ఫుల్‌గా ఉండాలని డిసైడ్ అయిపోయాను నేను. డబ్బులు ఎంత పవర్ఫుల్ అంటే డబ్బులు లేకపోతే నథింగ్ అనిపించింది. మనకంటూ చావు వచ్చినా కూడా డబ్బు లేకపోతే అంటే ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు కూడా డబ్బు లేకపోతే మనల్ని మనమే రక్షించుకోలేమో అనిపించింది. తప్పకుండా డబ్బు అంత పవర్ఫుల్. అండ్ ఏ రిలేషన్‌లో కూడా వెళ్ళినా నేను అందరినీ మేబీ ఉండొచ్చు. డబ్బు ప్రయారిటీ కూడా ఇవ్వకుండా జీవించే రిలేషన్ ఉండొచ్చు. కానీ డబ్బు అనేది నీడ్ అబ్బా! సర్వే అవ్వడం కోసం నీడ్. సో, అందుకోసం పవర్ఫుల్ మనీ అనేది. సో, ఎన్నో కష్టాలతో ఇక్కడ దాకా వచ్చాను నేను. తప్పకుండా ఇక్కడ నుంచి ముందుకు ఎంత కష్టమైనా ముందుకెళ్ళాలని డిసైడ్ అయ్యాను నేను. నాకు నచ్చినట్టుగా జీవించాలని అయితే నా బిగ్గెస్ట్ డ్రీమ్ యాక్చువల్‌గా. ఇక్కడ నుంచి రెగ్యులర్‌గా వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను నేను. అండ్ మంచి మంచి టాపిక్స్ మీ ముందుకు తీసుకొస్తాను నేను తప్పకుండా. ఐ హోప్ మీకు ఇది నచ్చుతుంది అయితే అనుకుంటున్నాను నేను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ ఎంకరేజ్మెంట్‌గా అయితే ఖచ్చితంగా ఉంటుంది అనుకుంటున్నాను నేను. మరెన్నో మంచి మంచి విషయాలు తీసుకురావడానికిను, ఓ మంచి టాపిక్ మీతో డిస్కషన్ చేయడానికిను మీ ముందే ఉంటాను నేను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద ఖచ్చితంగా మనీ ఎంత పవర్ఫుల్ అనేది, లేకపోతే మనీ విషయంలో ఎలాంటి రిలేషన్స్ మీరు చెడిపోయి ఉంటారు మేబీ మీ ఫ్యూచర్లో, అంటే మీ పాస్ట్లో మనీ వల్ల మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటిది, మనీ ఎందుకు అంత పవర్ఫుల్ అనేది ఖచ్చితంగా ఈ వీడియో కింద కమెంట్ చేయండి. నేను తప్పకుండా చూస్తాను నేను. అండ్ ఏదైనా ఒక మంచి టాపిక్ ఉంటే బ్రదర్ ఈ టాపిక్లో చెప్పండి అంటే 100% చెప్పడానికి ముందే ఉంటాను. ఐ హోప్ మీరు నన్ను ఆదరిస్తానని అనుకుంటున్నాను నేను. తప్పకుండా నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అందరూ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. మీ ఆదరణ అయితే లభిస్తుంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.